చేపట్టేంత వరకు పోరాడతాం. కాలనివాసులకు సీసీ రోడ్డు నిర్మాణం చేపట్టేంత వరకు చంద్రయ్య కొట్టాల కాలనివాసులకు సీసీ రోడ్లు వెంటనే వేయాలి. చంద్రయ్య కొట్టాల కాలనివాసులకు సీసీ రోడ్లు వెంటనే సిగ్గు కాలనివాసు లేబర్ కాలనివాసులో సీసీ రోడ్లు వేయకపోవడం అంటే సీసీ రోడ్లపై నిర్లక్ష్యం చూస్తున్న కమిషనర్ డౌన్ సీసీ రోడ్డు నిర్మాణంపై నిర్లక్ష్యం చూస్తున్న కమిషనర్ వర్ధిల్లాలి సిపిఎంఎల్ ను డెమోక్రసీ పార్టీ వర్ధిల్లాలి సిపిఎంఎల్ ను డెమోక్రసీ పార్టీ వేయాలి సీసీ రోడ్లు చంద్రయ్య కొట్టాల కాలనివాసులకు వెంటనే వేయాలి. చంద్రయ్య కొట్టాల కాలనివాసులకు సీసీ రోడ్లు వెంటనే పోరాడతాం సీసీ రోడ్డు నిర్మాణం చేపట్టేంత వరకు పోరాడతాం సీసీ రోడ్డు నిర్మాణం చేపట్టేంత వరకు సిపిఎంఎల్ ను డెమోక్రసీ పార్టీ వర్ధిల్లాలి సిపిఎంఎల్ ను డెమోక్రసీ పార్టీ ఈరోజు న్యూ డెమోక్రసీ పార్టీ ఆధ్వర్యంలో ఇక్కడ చంద్రయ్య కొట్టాల్లో సిమెంట్ రోడ్లు వేయక చాలా కాలమైంది. రోడ్లు వేస్తామని తవ్వి రోడ్లు వేయలేదు. కనిష్టం వాన వస్తే మంచు నడవడానికి కానీ చాలా ఇబ్బందికరంగా ఉంది. అక్కడే రోడ్డు నుంచే కూరగాయల బండి రావు, బండి సైకిల్ మోటార్ రావు, ఎవరో అంతా రోడ్డు మీద నిలబడి పనులు చేసుకోవాలా, చాలా ఇబ్బందికరంగా ఉంది. కమిషనరు ఒకసారి వచ్చి చూసిపోయి కూడా వేస్తానని చెప్పి వేయలే. ఎమ్మెల్యే గెలిచి 2 సంవత్సరాలు అయినా మీకు రోడ్లు ఖచ్చితంగా వేస్తానని హామీ ఇచ్చి పోయినాడు. ఇంట్లో కూర్చున్న ఓట్లు వేసుకొని ఇంట్లో కూర్చున్నాడు, మర్చిపోయినాడు ప్రజలకి. ఒక్కసారి కూడా వచ్చి కాసి రోడ్లు ఎట్లుండవి, రోడ్లు వేసినారా లేదా అని ఒక్కసారి కూడా వచ్చి ఈ చంద్రయ్య కొట్టాల్లో పర్యటించలే. ఆ మనిషి ఇంటింటికి వచ్చి తిరిగి మనం ఓట్లు వేసుకున్నారు కాబట్టి మనకి రోడ్లు వేయాలా, ఖచ్చితంగా వేయకుండా ఇంట్లో కూర్చొని స్టేట్మెంట్ ఇచ్చుకుంటూ కూర్చుంటే ఇక్కడ కాలనివాసులు గుత్త కట్టడం లేదా, నీటి గుత్త కట్టడం లేదా, ఇంటి గుత్త కట్టడం లేదా, అన్ని కట్టించుకొని కమిషనర్ నిమ్మకు నీరినట్లు దున్నపోతు మీద వాన కురిసినట్లు ఉన్నాడు. ఎమ్మెల్యే కూడా దున్నపోతు మీద వాన కురిసినట్ల ఏ ఒక్క పని చేయకుండా ఇంట్లో కూర్చొని ఓట్లన్నీ వేయించుకొని పప్పం పడుతున్నాడు. కాబట్టి మనకి చంద్రయ్య కొట్టాల్లో రోడ్లన్నీ వెంటనే వేయాలని న్యూ డెమోక్రసీ పార్టీగా మేము డిమాండ్ చేస్తున్నాము. ఇప్పుడు న్యూ డెమోక్రసీ పార్టీ కార్యదర్శి సిపిఎంఎల్ సత్యన్న గారు మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. కామ్రేడ్స్, ఈరోజు సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీ ఆధ్వర్యంలో చంద్రయ్య కొట్టాలందు ధర్నా కార్యక్రమం సీసీ రోడ్డు కొరకు చేపట్టడం జరిగింది. ఈ యొక్క ధర్నా కార్యక్రమానికి సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ పట్టణ కార్యదర్శి కేసీ జబ్బర్ గారు, అదేవిధంగా ఐఎఫ్టియు జిల్లా కార్యదర్శి బాలరాజు గారు, ఐఎఫ్టియు ఎమ్మెల్యే పట్టణ కార్యదర్శి బాబు గారు ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్నటువంటి కాలనీవాసులకు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. కాబట్టి ఎంతో కాలంగా చంద్రయ్య కొట్టాలంటే మరి దగ్గర 40-50 సంవత్సరాల నుంచి ఈ కాలనీ నిర్మాణం జరిగింది. ఈ కాలనీలోన అరకొర సీసీ రోడ్లు వేసి చేయి దులుపుకోవడము మున్సిపాలిటీ కమిషనర్ది ఇది సరైనది కాదని మేము డిమాండ్ చేస్తున్నాం. ఇప్పటికైనా కానీ మున్సిపాలిటీ కమిషనర్ వెంటనే స్పందించి చంద్రయ్య కొట్టాల్లో ఎక్కడైతే సీసీ రోడ్లు లేవో ఆ సీసీ రోడ్లు లేని ఏరియాలో కంపల్సరిగా వెంటనే నిర్మాణం చేపట్టాలి. లేని పక్షంలోన పెద్ద ఎత్తున మున్సిపాలిటీ కార్యాలయం దగ్గర మరి ధర్నా కార్యక్రమాలు చేపట్టి కార్యాలయాన్ని ముట్టడించి ఆయన నిలదీస్తామని నేను అఖిల భారత రైతు సిపిఎంఎల్ డెమోక్రసీ పార్టీ జిల్లా సహాయ కార్యదర్శిగా డిమాండ్ చేస్తున్నాం. మరి వెంటనే స్పందించాలి. ఎమ్మెల్యే గారు అయితే రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ప్రజల దగ్గరికి వెళ్ళి మీరు ప్రజల సమస్యలు పరిష్కరించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చెప్తే మన ఎమ్మెల్యే శాసనసభ్యులు మాత్రము ఆయన యొక్క మంచి కార్యక్రమాలకి అక్కడిక్కడ వెళ్ళిపోయి ఆయన ఒక రోజు స్టేట్మెంట్ ఇస్తారే తప్ప మరి కాలనీవాసుల పైన ఎమ్మెల్యే పట్టణ కాలనీవాసుల పైన చివరి కాలనీ పైన దృష్టి సారించడం పూర్తిగా ఎమ్మెల్యే గారు కూడా చాలా వైఫల్యం చెందడం జరిగింది. కాబట్టి ఇప్పటికైనా కానీ ఎమ్మెల్యే గారు ఎన్నికలు వచ్చినప్పుడే కాదు, రేపు వెంటనే మున్సిపాలిటీ ఎన్నికలు వస్తాయి, గ్రామీణ ప్రాంతాల్లో సర్పంచ్ ఎన్నికలు వస్తాయి. మరి దానిపైన దృష్టి సారించాలా. వెంటనే మేము వస్తే అక్కడ కాలనీవాసులు మిమ్మల్ని నిలదీయడం జరుగుతుంది. కాబట్టి వెంటనే ఎమ్మెల్యే గారు కూడా వెంటనే చంద్రయ్య కొట్టాల పైన దృష్టి సారించి ఎక్కడైతే సీసీ రోడ్లు లేవో ఇక వర్షం వస్తే మా కాట్ లోతు వరకు నిల్లాగి మోటార్ సైకిల్ ఆపితే కూడా వాటి సైలెన్సర్లకు నిండిపోయే దౌర్భాగ్యం అవుతుంది. కాబట్టి వెంటనే ఎమ్మెల్యే గారు స్పందించి ఈ చంద్రయ్య కొట్టాలలోన సీసీ రోడ్లు వెంటనే నిర్మాణం చేపట్టాలని డిమాండ్ చేస్తూ నా పేరు సత్యన్న, సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ జిల్లా సహాయ కార్యదర్శి. ఈరోజు సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీ ఆధ్వర్యంలో
చంద్రయ్య కొట్టాల నందు సీసీ రోడ్లు నిర్మాణం చేపట్టాలని మరి సిపిఎంఎల్ నుడ్రమక్రసాదులో ధర్నా కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ ధర్నా కార్యక్రమానికి సిపిఎంఎల్ నుడ్రమక్రస్ టౌన్ అధ్యక్షులు మరి జబ్బరన్న గారికి, మరి అట్లనే సిపిఎంఎల్ నుడ్రమక్రస్ పార్టీ అధ్యక్షులు సత్యన్న గారికి, రామచంద్రన్న గారికి, టౌన్ నాయకులు ఐఎఫ్టీ నాయకులు బాబు గారికి, అట్లనే ఈ ధర్నాకి వచ్చినటువంటి కాలనీ వాసులకు అందరూ కూడా విప్లవ వందనాలు తెలియజేసుకుంటున్నాం. ముఖ్యంగా కొన్ని సంవత్సరాల నుంచి కూడా చంద్రయ్య కొట్టాల కాలనీ వాసులకు రోడ్లు లేక అనేక రకాలుగా ఇబ్బందులు పడుతున్నారు. ఇక్కడ మేము నిలబడిన చోటే మరి వాన వస్తే ఎడారి మరి ఉన్నట్లుగా కనిపిస్తున్నటువంటి ఈ నివాసులకు మరి వాన వస్తే మోకాళ్ళ లోతు మాత్రం నీళ్లు వస్తుంటాయి. మరి అటువంటి పరిస్థితుల్లోన ఈ రోడ్ను వేయకపోవడం చాలా సిగ్గుచేటని కూడా కమిషనర్ను తెలియజేస్తున్నాం. అట్లనే ఎమ్మెల్యే గారు మరి అన్ని వార్డులు తిరుగుతున్నప్పుడు చంద్రయ్య కొట్టాల కాలనీ వాసులు కనపడలేదని కూడా ఎమ్మెల్యే గారిని మేము డిమాండ్ చేస్తున్నాం. తక్షణమే సిపిఎంఎల్ నుడ్రమక్రస్ పార్టీ ఆదేశాలు సిపిఎంఎల్ నుడ్రమక్రస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. ఇప్పటికైనా ఎమ్మెల్యే గారు చంద్రయ్య కొట్టాలకు వచ్చి పరిశీలన చేసి కమిషనర్ అయితేనేమి ఎమ్మెల్యే అయితేనేమి మరి కొట్టాల వాసులకి వెంటనే మరి సీసీ రోడ్డు నిర్మాణం చేపట్టాలని కూడా మేము పార్టీగా డిమాండ్ చేస్తున్నాం. అలా చేయలేని ఎడల కమిషనర్ ఆఫీస్ మున్సిపల్ కమిషనర్ ఆఫీస్ ముందు కూడా మేము ఈ కార్యక్రమాన్ని కాలనవాసం తీసుకొని వచ్చి మరి ఉద్యమాన్ని చేపడతామని కూడా ఈ రోడ్ వేసేంత వరకు కూడా ఉద్యమం చేపడతామని కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. అలా చేయలేని ఖచ్చితంగా మేము ఈ సీసీ రోడ్లు వేసేంత వరకు ఉద్యమం చేపడతామని కూడా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి కాలనవాసులకు నాయకులకు అందరూ కూడా విప్లవ వందనాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. కామ్రేడ్ ఏర్పాటు చేయాలి సీసీ రోడ్లు వెంటనే, కొట్టాల కాలనీ వాసులకు సీసీ రోడ్లు వెంటనే ఏర్పాటు చేయాలి. కాలనీ వాసులకు సీసీ రోడ్లు వెంటనే చేయించాలి. ఎమ్మెల్యే గారు సీసీ రోడ్లు కాలనీ వాసులకు